ఏప్రిల్ 2025 నుంచి 26 వరకు రాత్రి పాకిస్తాన్ ఆర్మీ అనేక పోస్టుల నుండి కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి వెంబడి రెచ్చగొట్టే విధంగా కాల్పులు జరిపింది. భారత సైనికులు తగిన రీతిలో ప్రతిస్పందించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం నివేదించబడలేదు. శుక్రవారం రాత్రి నుండి శనివారం తెల్లవారుజాము వరకు పాకిస్తాన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓసి వెంబడి ఉన్న అనేక స్థానాల నుండి రెచ్చగొట్టే విధంగా కాల్పులు జరిపింది. శ్రీనగర్లోని రక్షణ వర్గాల సమాచారం ప్రకారం ఈ కాల్పులు అర్ధరాత్రి సమయంలో ప్రారంభమై అడపాదడపా కొనసాగాయి. ఈ కాల్పులు పాకిస్తాన్ సైన్యం నుండి ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా జరిగాయని, ఇది ఒక రెచ్చగొట్టే చర్యగా భావించబడుతోందని అధికారులు తెలిపారు. భారత సైన్యం ఈ రెచ్చగొట్టే కాల్పులకు తగిన రీతిలో స్పందించింది. భారత సైనికులు పాకిస్తాన్ కాల్పులను ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో భారత వైపు ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు నివేదించబడలేదని రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి. 2025 ఏప్రిల్ 24 నుండి 25 వరకు సాగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత నౌకాదళానికి చెందిన స్వదేశీ యుద్ధ విమానవాహక నౌక ఇన్స్ విక్రాంత్ అరేబియా సముద్రంలో కర్ణాటకలోని కర్వార్ తీరం వద్ద నీటిలో ప్రయాణిస్తున్నట్లు అపగ్రహ చిత్రాలు వెలువడి